హాయ్ అందరికీ, ఇది నేను కనుమ రోజు షూట్ చేసిన వీడియో అండి. చికెన్ దమ్ బిర్యానీ. ఇది చికెన్ దమ్ బిర్యానీ నేను మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కనుమ రోజు చేశానండి. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత 10% కుక్ చేసిన చికెన్ అండి. ఇది 10% కుక్ చేశాను దమ్ బిర్యానీకి అని చెప్పి, అంటే డైరెక్ట్ వేయకుండా ఒక 10% కుక్ చేసుకుని అప్పుడు వేద్దామని. సో తర్వాత రైస్ బాయిల్డ్కి అని చెప్పి వాటర్ పెట్టి బిర్యానీ స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియండర్ అది వేసి వాటర్ బాగా మరగనిచ్చాను. మరిగించిన తర్వాత రైస్ వేసుకోవాలండి. అలానే రైస్ వేసుకున్నాను చూడండి. రైస్ కుక్ అవ్వాలి. ఒక 90% కుక్ అయితే సరిపోతుంది. నేనైతే 2 kgs చికెన్కి 2 kgs బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఆ రోజు ఇంకా పండగ కదా, ఫెస్టివల్, ఇంకా అందరూ ఉండేసరికి ఇంకా 2 kgs రైస్ 2 kgs చికెన్ తీసుకుని ఆ రోజు బిర్యానీ అయితే చేశానండి. చూసారా, రైస్ 90% కుక్ అయింది. కుకింగ్ పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఆల్రెడీ హాఫ్ చికెన్ తీసి సైడ్కి పెట్టాను. నేను పెట్టి దమ్ పెట్టాను చూడండి. కింద ప్లేట్ పెట్టి పైన బాణీ పెట్టాను కదా, అది దమ్కి పెట్టాను నేను. సో దాంట్లో చికెన్ ఉంది కదా, చికెన్కి రైస్ అంతా కూడా ఒక హాఫ్ రైస్ వరకు వేసాను. హాఫ్ రైస్ వేసిన తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, హాఫ్ చికెన్ కూడా మిడిల్లో వేసుకుని రిమైనింగ్ రైస్ అంతా కూడా లేయర్ లాగా కంప్లీట్గా వేసుకోవాలన్నమాట. మొత్తం వేస్తున్నాను రైస్ అంతా చికెన్ కవర్ చేసేలా వేసుకోవాలండి. రైస్ అంతా వేసుకున్న తర్వాత అప్పుడు మనం క్లోజ్ చేసుకొని ఒక 45 minutes పెట్టుకోవాలండి దమ్ము. చూసారు, పుదీనా వేస్తున్నాను. పుదీనా వేసిన తర్వాత మీకు ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పుదీనా కొరియండర్ కలిపి కట్ చేసి వేస్తాను. నేనైతే ఫుడ్ కలర్ కాదు అది వేస్తుంది, నేను గీలోని పసుపు వేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇంట్లో చిన్నపిల్లలు కదా, ఫుడ్ కలర్ అది యూస్ చేయను. సో అందుకనేసి పసుపు ఎప్పుడూ బిర్యానీ చేసినా నేను అలానే చేస్తాను. ఒక 45 minutes తర్వాత బిర్యానీ చూద్దామండి. చూడండి, దమ్ అయిపోయింది కదా, ఎంత బాగా వచ్చిందో. ఒకసారి గరిటతో కలిపి చూద్దాం. ఒకసారి రైస్ ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. రైస్ అంతా కూడా బాగా కుక్ అయింది. సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 minutes దించి అలా ఉంచేద్దామండి కాసేపు. తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దాము. రైస్ అంతా కూడా చూడండి బాగా కుక్ అయింది. అసలు చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో చికెన్ బిర్యానీ అంటే ఇంకా అసలు ఆ రోజు ఇంకా మా పిల్లలు అయితే కిచెన్లోనే ఉంటారండి. ఇంకా బిర్యానీ చేస్తున్నానని చెప్పేసి బిర్యానీ అంటే అంత ఇష్టం మా వాళ్ళకి. నేను కంపల్సరీ వీక్లీ వన్స్ అన్నా చేస్తాను బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ కాకపోయినా చికెన్ పులావ్ లాగా, అలా బగారా రైస్, చికెన్ ఫ్రై అలా చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. మా పిల్లలకి చాలా ఇష్టము. చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాళ్ళు వీడియో నచ్చితే కనుక ఇది లైక్ చేయండి. అలాగే ఆ రోజు గారెలు కూడా వేసుకున్నాము. సో గారెలు చాలామంది పట్టు మినపప్పుతో వేస్తారు, కొంతమంది చాయ్ గుళ్ళతో వేస్తారు. కానీ గారె అనేసరికి పట్టు మినపప్పుతో వేసుకుంటేనే గారె బాగా వస్తుంది. సో ఆ రోజైతే మా మమ్మీ పట్టు మినపప్పు నానబెట్టి ఉబ్బేసి ఇచ్చారు. అందులో నేను కొద్దిగా జీలకర్ర, సాల్ట్ వేస్తున్నాను. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. సాల్ట్, జీలకర్ర, తర్వాత ఆయిల్ వేసుకున్నాను. బాణీ పెట్టుకుని అందులో నేను కొద్దిగా తీసుకుని బాల్లా చేసుకుని దానికి హోల్లా పెట్టుకుని చేత్తోనే చేస్తానండి నేను. చాలామంది పేపర్లని ఇంకా ఏంటేంటో యూజ్ చేస్తారు గారెలు వేయడానికి అని చెప్పి, ఇంకా ఏవో సంథింగ్ అలాంటివి నాకేమి ఇష్టం ఉండవు. నేనైతే చేత్తోనే ఇలా తీసుకుని జస్ట్ హోల్ పెట్టి అలా హ్యాండ్తోనే వేస్తాను. అదైతే ఈజీ అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమంది అలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. చాలా బాగా వస్తాయి గారెలు కూడా, చాలా బాగున్నాయి కూడా. మంచి టేస్టీగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఎక్కువ టైం కూడా పెట్టదు, ఈజీగానే అయిపోతుంది. తొందరగా కూడా ఫ్రై అయిపోతాయండి. సో అందుకనేసి మేము ఎక్కువ ఎప్పుడైనా కంపల్సరీ చేస్తాం. పండుగలు అనేసరికి గారెలు ఉండాలి కదా. సో గారెలు చూడండి వేసాం, బాగా వచ్చింది కదా, బాగా ఫ్రై అవుతున్నాయి కదా. డీప్ ఫ్రై అవ్వాలండి. డీప్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం తీసుకుని పక్కన పెట్టుకుందాం వీటిని. గారెలన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయిన గారెలు తీసుకుని సైడ్కి పెట్టుకోవాలి.
గారెలని కూడా బాగా ఫ్రై అయినాయి కదా, మంచి కలర్ వచ్చినాయి. మా పిల్లలకి అసలు గారె అన్న, బిర్యానీ అన్న, చికెన్ కర్రీ అన్న అసలు ఇంకా రోజు కిచెన్లోంచి అసలు బయటికే వెళ్ళరు. ఆడుకోండ్రా ఇంకా అవ్వలేదని చెప్పినా కూడా ఇంకా కిచెన్లోనే తిరుగుతారు మా పిల్లలు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా పండగ కదా, ఇంకా స్పెషల్ ఉంటుందని చెప్పేసి ఇంకా గారెలు వేసాము. గారెలు మాత్రం చాలా బాగా వచ్చినాయండి. రోజు ఇప్పుడు ఆ రోజు మా ఐటమ్స్ అన్నీ ఏంటో చూద్దాం. ఇవి గులాబ్ జాములు బయట నుంచి తెచ్చినవే, గారెలు, ఇంకా చికెన్ బిర్యానీ, నెక్స్ట్ ఆనియన్ రైతా, గారెలో నంచుకోవడానికి చికెన్ కర్రీ అండ్ ఎగ్ ప్రాన్స్. ఈ రెండు మా సిస్టర్ అయితే చేశారండి కంపల్సరీ. ఇంక బిర్యానీ అంటే మన తుఫాన్ లేకపోతే ఎలా. థమ్స్అప్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.